దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా పుచ్చకాయల మాడలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు చంద్రబాబు స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లు 4,000కు పెంచామని 1వ తేదీనే అధికారులు మీ ఇంటికొచ్చి పింఛన్లు ఇస్తున్నారన్నారు. పింఛన్ల పంపిణీ శాశ్వతంగా కొనసాగిస్తామని, ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగా వచ్చేవి కావు అని, ఇప్పుడు ఉద్యోగులకు నెల నెలా జీతాలు పింఛన్లు ఇస్తున్నామన్నారు. జీతాల గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో కూటమికి ఓట్లు వేశారని, జగన్ వెళ్తూ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారన్నారు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, బిడ్డ. మీరు పక్కన కూర్చోమ్మా, కూర్చో. ఎమ్మెల్యే ఇట్రా. ఏంటమ్మా, ఏం చెప్పు. నీ కూతురు బిడ్డమ్మా, కొడుక దేవాంశం పెట్టారు. అడ్డు, నీ పేరేంటి? యాక్టివ్గా ఉన్నాడు. అటు 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 ఇటు. మీ నాన్న ప్రసాద్ బాబాయ్ ఏం కావాలా? ఓకే అమ్మా, కూర్చోండి. కూర్చోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రండి. రాయా, నువ్వు కూడా రా. రామ్మా, నువ్వు కూర్చోమ్మా. నువ్వు కూర్చో ఇట్లా. నువ్వు రా. నువ్వు అబ్బాయివా? పెద్ద అబ్బాయివా? నువ్వేం చేస్తావా? ఏ సబ్జెక్టు? బిఏ డిస్కంటిన్యూ చేశాం. లోన్ ఇచ్చారు. బట్ ఎంత మొత్తం పొదుపు ఉందో ఎంత నీకు ఐడియా లేదు దాని మీద? అందరు కలిసి సంఘంలో పొదుపు ఉంటుంది కదా? వీళ్ళు కాదు, మొత్తం కాదు. మీ సంఘంలో 8 మంది మెంబర్లు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనంద దివ్య మంగళ కర్పూర నీరాజనం సందర్శయామి. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీ అందరికీ చిరునవ్వులు చిందిస్తూ ఆయన ఆత్మీయంగా పలకరించేందుకు విచ్చేశారు. ఇప్పుడు కర్నూలు జిల్లా కలెక్టర్ గారు శ్రీ రంజిత్ భాషా గారు మాట్లాడతారు. సో అందరికీ నమస్కారం. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85, 86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96, 97లో. మళ్ళీ 2014కి వస్తే అది 200 ఉండేది. 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాల్లో. మళ్ళా వచ్చిన ప్రభుత్వం 250, మళ్ళా అప్పుడప్పుడు ఒక 250, కడాన ఇంటికి పోయేటప్పుడు 3,000 రూపాయలు చేసి ఇంటికి పోయారు. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు, మీ అందరికీ 3,000, 4,000 చేస్తారు. వికలాంగులది 3,000, 6,000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం.
చాలామంది అన్నారు ఇవి వస్తాయా అని. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను, మీరు చూశారు ఏప్రిల్లో. నేను జూన్లో వచ్చాను. ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం 3 నెలలు కలిపి ఒకేసారి 7,000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం. దీనికి కూడా ఒక పేరు పెట్టాం, పేదల సేవలో.